హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా దిశ పేపర్లో వచ్చిన వార్తల్లో చూద్దాం. నిన్న వనపర్తి పోయారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. వనపర్తిలో దాదాపు 1000 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. దాంతోపాటు వనపర్తిలో ఆయన ఇంటర్మీడియట్ డిగ్రీ ఆ టైంలో చదువుకునే కాలంలో ఎక్కడైతే రెంట్కు ఉన్నారో ఆ ఇంటికి కూడా పోయారు. పార్వతమ్మ గారని వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళతోని మంచి రిలేషన్స్ ఉన్నట్టుంది. అక్కడనే భోజనం చేసి సరే పాత జ్ఞాపకాలన్నీ చర్చించుకున్నారు. ఆయన అప్పుడు వనపర్తిలో ఆయనతో పాటు చదువుకున్న ఫ్రెండ్స్ ఉంటారు కదా, అందరిని పిలిపించుకుంటూ మంచిదే మంచిగా మాట్లాడిండు. ఒక ఫ్రెండ్లీ నేచరు. అంటే ఏ స్థాయికి పోయినా కింద చిన్నప్పుడు ఎవరైతే కలిసి చదువుకున్నారో వాళ్ళని మర్చిపోకుండా మంచిగా ఒక ఆదర్శంగా నిలిచిండు. ఇదంతా అయింది. ఇదంతా బాగున్నది. పర్లా మంచి ముఖ్యమంత్రి గారు చాలా డిగ్నిటీగా బిహేవ్ చేసిండు అనుకున్నాం. ఇది అయిందో కాలేదో వనపర్తిలో బహిరంగ సభలో మళ్ళీ ఈయడెంత అయితే హుందాగా ప్రవర్తించాడో అక్కడ అంత లో క్లాస్గా ప్రవర్తించాడు అనేది వార్త. డొక్కజించి డోలు కడతాడట ముఖ్యమంత్రి గారు మాట్లాడాడు. ఇది ఒకటోసారిగా చాలాసార్లు ఇట్లాంటివి మాట్లాడాడు. ఒక్కొక్కసారి పేగులు తీసుకుంటా అంటాడు, పేగులు తీసి మెళ్ళ వేసుకుంటా అంటాడు. ఇంకోసారి కళ్ళల్లో ఉన్న గుడ్లను తీస్తా అంటాడు. ఇంకోసారి ఎవడైతే ఎక్కువ మాట్లాడిండు అనుకో మూసీకి వ్యతిరేకంగా పెద్ద బండగట్టి ఆ మూసీలు ఇసిరేస్తా అంటాడు. ఇట్లా రకరకాలుగా కామెంట్లు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడుతాడు. డొక్కజించి డోలు కడతాడట. ఇప్పుడు డోలు తయారు చేసే కంపెనీ పెట్టారు. ఏంది మీరేమన్నా? మీరు ముఖ్యమంత్రి కదా, రాష్ట్రానికి ముఖ్యమంత్రి. నేను డొక్కజించుతా పేగులు తీసుకుంటా ఈ కార్యక్రమం ఎందుకు మీకు? మీరు అదేమన్నా కంపెనీ ఉందా డోలు తయారు చేసేది, డొక్కలు జించేది? మీరు ఒక ముఖ్యమంత్రిగా మీ పక్కన ఐఏఎస్లు, ఐపీఎస్లు, టాప్ లెవెల్ బ్యూరోక్రాట్స్ అంతా ఉంటారు. మీరు ఆ మాటలు మాట్లాడితే మరి సామాన్య ప్రజలు ఏం మాట్లాడాలా? కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్తలు ఎవరినైనా అనొచ్చుగా, ఇక డొక్కజించి డోలు కడతానేనో ఏం సందేశం ఇస్తున్నట్టు మీరు అనుకుంటుందా కేసీఆర్నో కేటీఆర్నో అంటానా నేను అనుకుంటున్నారు. కానీ మీరు అనే ఎఫెక్టు కొన్ని కోట్ల మంది చేరింది మీ మాట. ఈ భాషనే కిందున్న కార్యకర్తలు నేర్చుకుంటారు, ఇప్పుడిప్పుడు ఎదుగుతున్న పిల్లలు నేర్చుకుంటారు. ఇళ్లలో ఈ ఇప్పుడు వార్తలలో ఈటీవీ వార్తలో ఇంకోటి పెట్టుకుంటారు. ఇళ్లలో చిన్న చిన్న పిల్లలు 5 సంవత్సరాలు 10 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు ఈ న్యూస్ వింటే అరే డొక్కజించి డోలు కట్టేది కూడా మీటింగ్లో చెప్పొచ్చా అని వాళ్ళే అడుగుతున్నారు పిల్లలు. అంటే ఏంటిది అని. అంటే ఏంది అసలు? ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి నేను డొక్కజించుతా డోలు కడతా అనేది చాలా బాధాకరమైన విషయం. మా పాప అడిగింది న్యూస్లో వస్తుంటే, డొక్కజించి డోలు కడుతున్నా అంటే ఏంది ఆయన ముఖ్యమంత్రి కదా అని. అంటే అట్ట కూడా చేస్తారా ముఖ్యమంత్రి? వాళ్ళకి తెలియదు కదా పాపం. ఆయన చేసేది రాజకీయ విమర్శ కానీ చిన్నపిల్లలకు తెలియదుగా. వాళ్ళు కూడా స్కూల్లో అదే భాష మాట్లాడే పరిస్థితికి వచ్చింది ఇప్పుడు. వాళ్ళ ఫ్రెండ్స్ పక్కోళ్ళు లేదని అంటే డొక్కజించి డోలు కడతా అంటే ఎవరు అన్నారంటే మన రేవంత్ రెడ్డి అంకుల్ అన్నాడు, మనం కూడా అనొచ్చు కదా అంటారు. ఇక అట్లా అంటే కేసీఆర్ మాట్లాడలేదంటే కేసీఆర్ మాట్లాడింది కాబట్టి ఓడగొట్టారు. మరి నువ్వు అదే మాట్లాడితే ఏం సుఖం? కాబట్టి భాష కంట్రోల్. బిడ్డ మీ బెదిరింపులకు మేము బెదిరే రకం కాదు. మా పాలనపై కేసీఆర్ కిషన్ రెడ్డిలలో అసూయ ఉంది, అందుకే ఏడాదికే దిగిపోండి అని మాట్లాడుతున్నారు. కేంద్రం నుంచి ఏది వచ్చినా తన వల్లనే కిషన్ రెడ్డి గొప్పలు చెప్పుకుంటుండ్రు. రాకుంటే సీఎం వైఫల్యం అంటే దుష్ప్రచారం, రాష్ట్రానికి నిధులు ప్రాజెక్టులను అడ్డుకుంటుంది ఈయనే. వనపర్తి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతుండు కిషన్ రెడ్డి పైన కేసీఆర్ పైన మొత్తానికి గట్టిగానే మాట్లాడండి. మరి ఎందుకో కిషన్ రెడ్డి పైన బగ్గున అంటాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. రాష్ట్రానికి వచ్చే నిధులను ఆపుతున్నా అంటాడు. మరి ఏ నిధులు ఆపిండు ఏందని చెప్పట్లేదు కానీ మొత్తానికి ఓవరాల్గా జనరలైజ్ చేసి చెప్తాడు. ఇది నిన్న కేసీఆర్ను ఉద్దేశించి డొక్కజించి డోలు కడితే ఏమనుకున్నావు? పాలమూరు రోడ్లు అంటే అమాయకులు అనుకున్నావా? బిడ్డ నీ బెదిరింపులకు బెదరం. అరే ఆయన ఫామ్ హౌస్లో పండుకొని ఓడిపోయి 14 నుంచి బయటికి రావట్లేదని జనాలు అనుకుంటుంటే బెదిరిస్తాడు. ఆయన్నే ఊరికే కలవరిస్తాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఏందో అర్థం కావట్లే. ఆయన అడుగు తీసి బయటికే పెట్టట్లే, ప్రజల్లోకి రావట్లే, ప్రజల గురించి ఎక్కడ మాట్లాడట్లే. ఆయన లోపల ఏం మాట్లాడుతున్నా పబ్లిక్లో మాట్లాడట్లే. మరి ఆయన ఇంట్లో పండుకున్నాడు ఊరికే కేసీఆర్ నీ డొక్కజించి డోలు కడతా నీ బెదిరింపులు. ఆయన ఎప్పుడు బెదిరించాడు? అసలు బయటికే రాలేదు కదా అని జనాలకు అర్థం. ఏం బెదిరించాడో చెప్పండి మరి. ఏందా బెదిరింపులు? మిమ్మల్ని బెదిరించిన బెదిరింపులు దింపుతున్నానరా? ఏందో అర్థం కాదు. లేదా కాంగ్రెస్లో పార్టీలోని అధిష్టానం నాయకులతో కేసీఆర్కి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? మీ పైన ఏమైనా చెబుతున్నారా? మిమ్మల్ని దింపే కార్యక్రమం ఏమైనా స్టార్ట్ అయిందా? ఏదో మొత్తానికైతే కిషన్ రెడ్డి పైన కేసీఆర్ పైన బగ్గున అంటుండు రేవంత్ రెడ్డి గారు. పదవికి ఏమైనా గండం ఉందా? డైరెక్ట్గా ఏమైనా లైన్ ఏర్పడదా కేసీఆర్కి కాంగ్రెస్ అధిష్టాన నాయకులకి ఫామ్ హౌస్ నుంచి?
టెలిఫోను ఇంకోటో మరి ఆ టెలిఫోన్ దాంట్లో ఈయన పైన నెగిటివ్ ఒపీనియన్ అధిష్టానం దగ్గర ఎస్టాబ్లిష్ చేయగలిగిందా కేసీఆర్? అదేనా మీ కడుపు మంట? ఏదో కానీ మొత్తానికి అర్థం కావట్లా. ఈ పరిణామాలనే దీపాదాస్ మున్షిని ఇన్ఛార్జిగా తీసేసి మీనాక్షి నటరాజన్ పెట్టారు. ఆమె చాలా సింపుల్ సిటీ, చాలా స్ట్రిక్ట్ కూడాట. మరి ఏదైనా కొరకరానికి పోయే లెక్క ఇష్యూ అవుతుందా? ఈయన మాట చెల్లుబాటు అయ్యే పరిస్థితి లేదా? మొత్తం ఎక్కడ రియాలిటీ ఏందనేది రాహుల్ గాంధీకి చేరే అవకాశం ఉందా? రాహుల్ గాంధీకి సొంత టీంలో మెంబర్ ఆమె. చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. ఇది మొత్తానికైతే ఆవేశాన్ని బయటికి వెళ్ళగక్కుతుండు. ఎమ్మెల్యే ఆదాయం రోజుకి 20 లక్షలట. ఉత్తర తెలంగాణ పాలిటిక్స్లో హాట్ టాపిక్. ఆయన గల్లా పెట్టే నింపుతున్న ఇండస్ట్రియల్ వేస్టేజు, రెవెన్యూ, పోలీసు, రవాణా అధికారుల సహకారం, ఇతర పార్టీల లీడర్లకు అందులో వాటా అట. అందుకే నోరు మెదపని నాయకులు, అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన ఇంటెలిజెన్సీ టీం అట. ఎమ్మెల్యే ఆదాయం రోజుకి 20 లక్షలట. ఒక రోజుకి 20 లక్షలు ఉత్తర తెలంగాణ అట. మరి ఎవరా ఎమ్మెల్యే ఏందనేది మరి పూర్తిగా ఇయ్యలే. 3వ పేజీ చూద్దాం. ఉత్తర తెలంగాణ చెందిన ఓ ఎమ్మెల్యే రోజువారీ ఆదాయం సుమారు 20 లక్షలు. ఆయనకి ఎటువంటి వ్యాపారాల నుంచి పెద్దగా ఆదాయం ఏమీ సమకూరడం లేదు. కానీ ఇండస్ట్రియల్ వేస్టేజ్ ద్వారా పెద్ద మొత్తంలో లాభాలు సమకూరుతున్నట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆ ఎమ్మెల్యేకి వేస్టేజ్ తరలించే బిజినెస్ కూడా లేదని తెలిసింది. అయితే ఆ ఇండస్ట్రియల్ వేస్టేజ్ని ఇతర ప్రాంతాలకు సరఫరా చేసే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్కు స్పెషల్ ట్యాక్స్ విధించడం వల్లే సమకూరుతుందని ఆరోపణలు వస్తున్నాయి. ఆయనకు ట్యాక్స్ చెల్లించాక ఆ ప్రాంతం నుంచి వెహికల్ బయటకు వెళ్లేందుకు లీడర్లు పర్మిషన్ ఇస్తారనే చర్చ స్థానికంగా జరుగుతున్నది. ఎవరైనా నిర్దేశించిన ట్యాక్స్ చెల్లించకపోతే ఆ వెహికల్ అక్కడ నుంచి బయటకు రానియరట. ఇది ఆ ఎమ్మెల్యేకి మొత్తం సదరు ఎమ్మెల్యే అనుచరులు, స్థానికంగా ఉన్న పోలీసులు, రెవెన్యూ, టాస్క్ ఫోర్స్ వీళ్ళందరూ సహకరిస్తారట. సగం ఎమ్మెల్యేలకు, మిగతా సగం పంపకాలకట. సగమే ఎమ్మెల్యేకి పోతాయట, మిగతా సగం అధికారులకి, ప్రతిపక్ష పార్టీ నాయకులకు కూడా పోతాయట. మరి ఆ వేస్టేజు ఎక్కడుంది? చౌటప్పల్ ఏరియాలో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇక భువనగిరి ఏరియాలో కూడా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నాయి. మరి ఆ ఇండస్ట్రీసా? ఎక్కడెక్కడ ఇండస్ట్రీలు ఉత్తర తెలంగాణ అంటున్నారు. మరి ఎక్కడో కానీ మొత్తానికి అయితే రోజుకి 20 లక్షలు వస్తుందట ఆయన ఆదాయం. మరి దీనిపైన ఇంటెలిజెన్సీ రిపోర్ట్ కూడా వచ్చిందట. మరి ఆ ఎమ్మెల్యే ఎవరో బయటకు వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు. రైట్, ఇది ఒక వార్త. అయితే మీనాక్షి సైలెంట్ యాక్షన్ చేస్తాడట. పార్టీ తీరుపై సొంత నెట్వర్క్ ద్వారా రోజువారీ డెవలప్మెంట్పై నివేదికలు, ఫ్రెండ్స్, మధ్యప్రదేశ్ సెటిలర్లతో విషయ విశ్లేషణ. ఎమ్మెల్సీ ప్రచారంపై సీరియస్ అయ్యారట. కేడర్ క్షేత్రస్థాయికి వెళ్లాలని ఆదేశం. మీనాక్షి నటరాజన్ వచ్చి రావడంతోనే ఆమె మార్క్ అనేది చూపిస్తున్నారు. తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ వేటు. దాని తర్వాత వి హనుమంతరావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ పిసిసి అధ్యక్షుడు, రాజ్యసభలో 2 సార్లు 3 సార్లు చేసిండు. సోనియా గాంధీ కుటుంబానికి అత్యంత దగ్గరైన వ్యక్తి. ఆయన పైన కూడా సీరియస్ అయ్యారట. ఎందుకంటే కాపు నేతల మీటింగ్ పెట్టిండు. దాంట్లో అన్ని ప్రతిపక్ష పార్టీ నాయకులు ఉన్నారు, అన్ని పార్టీలు ఉన్నారు. ఎట్లా పెడతావు, ఏ రకంగా పెడతావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అయి ఉండి అని చెప్పి సీరియస్ అయిందట. మొత్తానికైతే ఎక్కడికక్కడికే ఇన్ఫర్మేషన్ కూడా ప్రాపర్గా తెప్పించుకుంటున్నారట. ఆమె సొంత టీము, మధ్యప్రదేశ్, ఆమెకి ఉన్న ఫ్రెండ్స్ మధ్యప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు, వాళ్ళతోని నెట్వర్క్ పెట్టుకొని ఏంది అసలు కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి పరిపాలన గురించి ఏమనుకుంటున్నారు, పబ్లిక్లో ఫీడ్బ్యాక్ ఏంది అనే విషయాన్ని తీసుకుంటున్నారట. మొత్తానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తిప్పలే వచ్చినట్టుంది. ఎందుకంటే అంత ఈజీగా ఢిల్లీలో ఉన్న రాహుల్ గాంధీకి ఏం తెలుతలే, నేనేం చెప్తే అదే ఇంటడు అనుకునే పరిస్థితి లేదు. ఆమె గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిపోతుంది, రూట్స్ లెవెల్కి వెళ్ళిపోయి ఫీడ్బ్యాక్ ఇచ్చే పరిస్థితి ఉంది. అట్లా ఇస్తే ఇబ్బంది. పార్లమెంట్ సెగ్మెంట్లపై మీనాక్షి దృష్టి పెట్టారట. నియోజకవర్గాల వారిగా భేటీలు, నేతల మధ్య సమన్వయంపై స్పెషల్ ఫోకస్. వర్గపోర్ను వదిలి పార్టీ బలోపేతానికి పనిచేసేలా ప్లాను. టీపీసీసీ చీఫ్ అధ్యక్షన మీటింగ్స్. స్వయంగా యాక్షన్లోకి నటరాజన్ అట. టీపీసీసీలో భారీ మార్పులు కూడా ఉంటాయట. పార్లమెంటు కాన్స్టిట్యున్సీ వైజ్ కూడా చేస్తారట. కాపు నేతల భేటీపై నటరాజన్ సీరియస్. ఎవరు పార్టీని తిట్టలేదు అని చెప్పి విహెచ్ చెప్పిండు. ఎవరన్నా ప్రతిపక్షాలతో ప్రభుత్వాన్ని తిట్టించడం ఏమిటనే ప్రశ్న. కాంగ్రెస్ పార్టీని తిట్టలేదని మీడియాకి విహెచ్ వివరణ ఇచ్చిండట. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు కాపు నేతలతో మీటింగ్ పెట్టిండు. అందులో బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు అందరూ వచ్చారు. వచ్చి కాంగ్రెస్ పార్టీ లెక్కలు తగ్గించి చూపించిందని రకరకాల వ్యాఖ్యలు, విమర్శలు చేశారు. అసలు నువ్వు కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయ్యిండి ప్రభుత్వాన్ని ఎట్ట తిట్టిస్తావు అంటే, లేదు ప్రభుత్వాన్ని ఎవరు తిట్టలేదు, పార్టీని ఎవరు తిట్టలేదు అని చెప్పినాను. కానీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి సీరియస్ అయింది. నెక్స్ట్ సాక్షి చూద్దాం.
రంగంలో ఒక రోబోలు వచ్చినట్టే ఎస్ఎల్బిసి స్వరంగం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న వనపర్తి అఫీషియల్ ప్రోగ్రామ్ పోయి అక్కడ నుంచి ఎస్ఎల్బిసి సొరంగం దగ్గర పోయిండు పరామర్శకి. రోబోలను దింపండి అని చెప్పిండు. చెప్తూ ఏం చెప్పిండంటే ఈ పాపం కేసీఆర్ వల్లనే వచ్చిందని చెప్పిండు. కేసీఆర్ వలన ఈ టన్నెల్ ప్రమాదం జరిగింది, ఆయన నిర్లక్ష్యం వలన అని చెప్పి ఇక ఆయన మీద ఒక తుక్క వేసి వచ్చిండు మొత్తానికి. సరే ఎవరి వల్ల జరిగిందని చెప్పి వారం అయింది, ఇంతవరకు డెడ్ బాడీలు బయట రాలే. రైట్. మోదీ మంచివాడే కానీ కిషన్ రెడ్డేనట. మొన్న ముఖ్యమంత్రి గారు నరేంద్ర మోడీని కలిసి వచ్చిన కానీ చెప్తుండు కిషన్ రెడ్డిని బాగా తిడతాడు, కానీ మోడీ అయితే మంచివాడేనట. మరి మోడీ మంచివాడే, కిషన్ రెడ్డి కాలు అడ్డం పెడితే ఆగిద్దా వచ్చే నిధులు? మోడీ అంటే ఈ దేశానికి ప్రధానమంత్రి. నిజంగానే మీరు అన్నట్టు మోడీ మంచివాడే, మోడీ తెలంగాణకు నిధులు ఇస్తే కిషన్ రెడ్డి వద్దంటే ఆగుతురా? నిజంగానే కిషన్ రెడ్డి వద్దంటే ఆగే పరిస్థితి మోడీకి ఉంటుందా? ఈయన వద్దనే పరిస్థితి ఉంటుందా ఆయన ఇతనంటే? మోడీ జపం చేస్తాడు మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకో. మోడీ మంచోడే కానీ కిషన్ రెడ్డి వల్లనే అని చెప్తుండు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సానుకూలంగానే ఉన్నా రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైంధవుడు పాత్ర పోషిస్తూ అడ్డుపడుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. కేంద్ర మంత్రులు బీజేపీ అగ్రనాయకులు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాల్లోనే అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. తమిళనాడులో నిర్మలా సీతారామన్, కర్ణాటకలో శోభా కరందాజ్లే తమ రాష్ట్రాల్లో మెట్రో రైలు పనులు చేస్తుంటే తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి హోదాలో ఉన్న కిషన్ రెడ్డి హైదరాబాద్లో మెట్రో విస్తరణకి ఎందుకు చొరవ చూపడం లేదు ప్రశ్నించారు. ప్రధానమంత్రి గుజరాత్లోని సబర్మతి నది, యూపీ సీఎం యోగి గంగా నదిని, అమిత్ షా ఢిల్లీలోని యమునా నదిని ప్రక్షాళన చేస్తున్నారు. కిషన్ రెడ్డి మాత్రం హైదరాబాద్లోని మూసీ నదిని ప్రక్షాళనకు సహకరించడం లేదని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ప్రధానమంత్రిని ఒక పొలిటికల్ వేదికగా పొగట్టడం ఇది ఒక రకంగా విచిత్రంగానే ఉంది. ఎందుకంటే మోడీ మంచివాడే అంటుండు. ఇక మోడీ మంచివాడా అన్నాక మోడీ కింద పనిచేసి కిషన్ రెడ్డి కూడా మంచివాడే. సైంధవుడు ఎట్టయితాడు? మోడీ కెప్టెన్ వీళ్ళందరికీ, కిషన్ రెడ్డికైనా బండి సంజయ్కైనా కేంద్ర క్యాబినెట్కైనా మొత్తం బీజేపీకి. ఇక మోడీ ఏం మంచివాడు అంటే బీజేపీ మంచిదే, కేంద్ర ప్రభుత్వం మంచిదే, వాళ్ళ విధానాలు మంచివి ఆయన ఒప్పుకున్నట్ట. ఏ రకంగా మోడీ మంచివాడు? మరి ఈ స్టేట్మెంట్ని రాహుల్ గాంధీ కానీ, కేసీ వేణుగోపాల్ కానీ, సోనియా గాంధీ కానీ, మల్లికార్జున ఖర్గే కానీ ఏ రకంగా తీసుకుంటారు? స్వయంగా మోడీ దోపిడీదారుడు, ఈ దేశాన్ని అమ్ముతుడు, ఆదానీలు అంబానీలకి మతతత్వాన్ని ఇచ్చేస్తాడు అని చెప్పి రాహుల్ గాంధీ ఒకవైపు మొత్తుకుంటుండు. మోడీ నరహంతకుడు అంటుండు. మరి నరహంతక మోడీని రేవంత్ రెడ్డి ఏ రకంగా మోడీ మంచివాడు అంటాడు? ఎక్కడ మంచి మీకు కనపడదు ఆయనలో అనేది చెప్పాలి. ఎందుకంటే మీ పార్టీ అధినాయకత్వం మంచివాడు కాదని చెప్తుంది, మీరేం మంచివాడు అంటారు. మరి ఏంది అసలు ఏ విధానం తీసుకున్నారు మీరు? రెండు విరుద్ధమైన ప్రకటనలు ఉన్నాయి. మరి ఏం తేడా వచ్చింది అనేది తెలవట్లేదు. కానీ మోడీ అయితే మంచివాడు అని జపం చేస్తాడు మొన్న గంటన్నర మీటింగ్కి పోయి ఇచ్చిన కానించి. ఇది మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏం చేద్దో చూడాలి ఈ మోడీ మంచివాడే అనే కామెంట్ పైన. రైట్. వెలుగు పేపర్ చూద్దాం. ఏడ కూడా ఇచ్చాడు. సమస్య మోదీతో కాదు కిషన్ రెడ్డితోనేట. మోడీతో సెటిల్మెంట్ అయినట్టుంది కథ. సమస్య మోడీతో ఏం లేదు, మోడీతో మొత్తం ఖాతా మంచి లెక్కలు బాగానే ఉన్నాయి కానీ కిషన్ రెడ్డితో లెక్కలు కుదరట్లే ఆయనకి. మరి మొత్తం కాంగ్రెస్ పార్టీ మోడీ పైన యుద్ధం చేస్తుంది. మన రేవంత్ రెడ్డి గారే మోడీని మంచోడు అని రేవంత్ రెడ్డి పైన యుద్ధం అదే మన కిషన్ రెడ్డితో యుద్ధం చేస్తాడు రేవంత్ రెడ్డి గారు. కేంద్ర మంత్రి కుమార్తెకే పోకిరీల వేధింపులట, పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసిందట రక్షా కాడ్సే. ఇక సాధారణ మహిళల పరిస్థితి ఏంటనే ఆందోళన. మహారాష్ట్రలో మహిళలపై నేరాలు పెరిగాయని ఫైర్. ఒక యువకుడిని అరెస్ట్ చేసిన పోలీసులు. కేంద్ర మంత్రి రక్షా కాడ్సే కూతురుపైనే వేధింపులట. ఇక వేధింపులు చేసేటోడు కేంద్ర మంత్రి కూతురా లేదా ఐఏఎస్ కూతురా ఐపీఎస్ కూతురా చూడ్డ కదా, వాడు పోకిరి. కాకపోతే కేంద్ర మంత్రి కూతురు కాబట్టి రక్షణ ఉంటుంది. మరి ఈ కేంద్ర మంత్రి కూతురికే పోకిరీలు వేధింపులకు గురైతే మహారాష్ట్రలో మరి సామాన్య మహిళల పరిస్థితి ఏంది? సామాన్య మహిళలు రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఉంటుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, మహారాష్ట్రలో ఉన్న కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే బీజేపీ. మరి ఏ రకంగా దీన్ని మోడీ కానీ అక్కడ మహారాష్ట్ర ముఖ్యమంత్రి కానీ దీన్ని ఏ రకంగా జస్టిఫికేషన్ చేస్తారో చెప్పాలి. ఇప్పుడు
ఇది మొత్తానికైతే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన స్వయంగా ఆమె కేంద్ర మంత్రి పోయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇక ఎట్లాగో పోలీస్ స్టేషన్లో కేంద్ర మంత్రి పోయి చేసినా పోకుండా ఎవరితోనో పంపించినా యాక్షన్ సీరియస్ అయినప్పుడు కేంద్ర మంత్రి కాబట్టి. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే సామాన్య మహిళలు, సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన ఆడబిడ్డలకి ఏదైనా జరిగితే ఎవరు రక్షణ? ఇదే పోలీస్ యంత్రాంగం ఆ స్థాయిలో రెస్పాండ్ అయితే కాదు. కాబట్టి దీనికి ఒక పర్మనెంట్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. మన దగ్గర షీ టీమ్స్ ఎట్లా ఉన్నాయో అట్లా ఏర్పాటు చేయాలి. అక్కడ కూడా ఏర్పాటు చేసి ఒక కన్స్ట్రక్టివ్గా ఉంటే తప్ప ఉటికి కాదు అది. కేటీఆర్ అరెస్ట్ చేయడానికి భయపడుతున్నారా? సీఎం రేవంత్కు బీజేపీ ఎంపీ రఘునందన్ ప్రశ్న. ప్రజా సమస్యలు సిద్ధాంతంపై చర్చకు సిద్ధమని వెల్లడి. టైము ప్లేస్ చెప్పాలని ఎంపీ సవాల్ ఇచ్చిరిండు. ఈ సవాళ్లతో ఎప్పుడన్నా ఈ సవాళ్ళు ఇచ్చినోడు వచ్చిండు ఒక్కడైనా చర్చకే? ఈ సవాళ్ళు ఉట్టితే పొలిటికల్ సవాళ్ళు. ఇంకోటి ఆయన ఏమంటున్నాడంటే కేటీఆర్ని అరెస్ట్ చేయడానికి ఎందుకు భయపడుతున్నారు, భయం వేస్తుందా అంటుండు. ఏది ఈ కార్ రేసింగ్లో కేటీఆర్ని ఎందుకు అరెస్ట్ చేయట్లే? మరి అందులోని ఈడీ ఎంక్వైరీ కూడా ఉంది. మరి మీరు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అని కూడా వద్ది. ఈడీ కూడా ఇన్వాల్వ్ అయింది, మనీ లాండరింగ్ జరిగిందని. ఇట్లా ఇద్దరికి వద్ది. ఉట్టినే రేవంత్ రెడ్డి అనగానే అయిపోదు. మీ పాత్ర ఏంది, మరి కేంద్ర ప్రభుత్వం పాత్ర, ఈడీ సిబిఐ పాత్ర ఏంది? ఈ కార్ రేసింగ్లో వేరే దేశాలకు సంబంధించిన పెట్టుబడిదారులు దాంట్లో ఉన్నారు. కొంత డబ్బు దుర్వినియోగం అయింది. దానిపైన ఈడీ కూడా కేసులో ఇన్వాల్వ్ అయ్యింది. మరి మీరు అరెస్ట్ చేయొచ్చుగా. ఒకళ్ళు రేవంత్ రెడ్డి భయపడుతుండో లేకపోతే ఇంకోటి అనుకో, మరి మోడీ కూడా భయపడుతుండా అనేది కూడా ప్రశ్న కదా. ఆయన రఘునందన్ రావు మెదక్ ఎంపీ నిన్న క్వశ్చన్ చేసిండు, ఎందుకు భయపడతారు మీరని. రైట్. ఆంధ్రప్రభ విపత్తుల్లోనూ రాజకీయమైన హరీష్ సోయి లేకుండా విమర్శల. విపక్షాలు తీరు చాలా దురదృష్టకరం. బాధిత కుటుంబాలను ఆదుకుంటాం, రోబోలతో సహాయ చర్యలు చేపడతాం. వాస్తవంగా విపత్తుల్లో రాజకీయాలు మాట్లాడకూడదు, ఎందుకంటే అది ప్రమాదవశాత్తు జరిగింది. సరే, ప్రమాదవశాత్తు గత ప్రభుత్వాలు దాన్ని నాసిరకంగా నిర్మించడం పక్కన పెడితే ఇప్పుడు ఆ విపత్తులో ఉన్న వాళ్ళు కాపాడటం సమస్య. వాస్తవం అది. రేవంత్ రెడ్డి గారు ఇవాళ చెప్తుండు విపత్తుల్లో ఉన్న రాజకీయం అని. మీరు ప్రతిపక్షాలు ఉంటే చేసేది కూడా అదే. ఏ పార్టీ ఇప్పుడు అదే ఇవాళ బీఆర్ఎస్ ఉందనుకో, బీఆర్ఎస్ మాట్లాడేది ఈ మాటల. బీఆర్ఎస్ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అంటారు విపత్తు జరిగినా కానీ కాంగ్రెస్ పార్టీకి రాజకీయం కావాల్సి వచ్చింది అంటారు. ఇలా కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు మాట్లాడతారు. ఇటోళ్ళు అటయ్యారు, అటోళ్ళు ఇటయ్యారు. తేడా అది. రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు ఏదైనా అంతే. విపత్తులో రాజకీయం చేయాలన్నప్పుడు చేస్తారు. ప్రతిపక్షంలో ఉంటే రాజకీయం చేస్తారు, అధికార పక్షంలో ఉంటే ఎట్లా రాజకీయం చేస్తారు, పేదోళ్ళు చచ్చిపోతే అంటారు. ఈ ఇద్దరు అన్ని పార్టీలు అదే కథ. మజ్లిస్తో మిత్రభేదమేనట. ఎమ్మెల్సీ కోటాలో సీట్ ఇచ్చేది లేదని పీసీసీ క్లారిటీ ఇచ్చిందట. వాళ్ళు ఏం సీట్ అడుగుతున్నారు ఎమ్మెల్సీ, 5లో మాకు ఒకటి ఇవ్వండి. సిపిఐలు కూడా ఒకటి అడుగుతున్నారు. సిపిఐ పైన కొంత సానుకూలంగా ఉంది, ఎందుకంటే ఎన్నికల టైంలో పొత్తున్నారు కాబట్టి అధిష్టానం దగ్గర కూడా కమిట్మెంట్ ఉంది కాబట్టి. కానీ మజ్లిస్కి అయితే లేదట. మరి ఇది మిత్ర భేదం వస్తుందా? ఈ ఎఫెక్ట్ రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పడే అవకాశం ఉంది. వాస్తవంగా ఏమనుకుంటున్నారంటే కాంగ్రెస్ మజ్లిస్ పొత్తులో జిహెచ్ఎంసీకి ఎన్నికలకు పోతాయి. ఎందుకంటే కాంగ్రెస్ వీక్గా ఉంది జిహెచ్ఎంసీ ఏరియాలో. 15 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ఏ గెలిచింది, ఒక్క ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలే. కాబట్టి ఈ పరిస్థితుల్లో పోతే జిహెచ్ఎంసీలో పరువు బాధ్య నిట్ట నిలువని వాళ్ళు భయపడతారు. అందుకే మజ్లిస్తో ర్యాప్ మెయింటైన్ చేస్తారు. కానీ వాళ్ళు ఎమ్మెల్సీ సీట్ అడిగా అది ఇవ్వకపోతే తేడాలు వచ్చేటట్టు ఉన్నాయి. ఒకటి కార్యకర్త పట్ల కేసీఆర్ దాతృత్వం చూపిండట. అనారోగ్యంతో బాధపడుతున్న కార్యకర్తను మాజీ సీఎం కేసీఆర్ అక్కను చేర్చుకొని అండగా నిలిచారు. దాతృత్వంతో 10 లక్షల రూపాయల చెక్కును వైద్య ఖర్చులు అందించారు. ఖమ్మం జిల్లాకు చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు డోకుపర్తి సుబ్బారావు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న కేసీఆర్ అండగా నిలిచారు. డోకుపర్తిని ఎర్రవెల్లి నివాసానికి పిలుచుకున్నారు. ఆయన యోగక్షేమాలు ఆరోగ్య పరిస్థితిని ఆరాధించి ధైర్యం చెప్పారు. వైద్య ఖర్చుల నిమిత్తం 10 లక్షల చెక్కును అందజేశారు. ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త సీనియర్ నాయకుడట డోకుపర్తి సుబ్బారావు. ఆయన హఠాత్తుగా ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి పిలుచుకొని కేసీఆర్ ఆయన హెల్త్ బాగాలేదు, ఎప్పటి నుంచి ఇబ్బంది పడుతున్నట, వైద్య ఖర్చులకు 10 లక్షల రూపాయలు చెక్ ఇచ్చి నేనున్నా మీకు ధైర్యం అని చెప్పి పంపిండట. ఎవరు ఈ డోకుపర్తి సుబ్బారావు? ఎప్పుడు ఎక్కడ కనపడలేదుగా బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో, కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా ఎలివేట్ కాలేదు కదా అని చూస్తే బీఆర్ఎస్ పార్టీ డెడికేటెడ్ కార్యకర్తే. కానీ ఈయన బయట ఎక్స్పోజ్ కాకపోవచ్చు. కానీ కేసీఆర్ 2009లో ఆమరణ నిరాహార దీక్షకు పూనుకుంటే పోలీసులు అరెస్ట్ చేసి ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్లో తీసిపోయారు. అక్కడ నుంచి ఖమ్మం సబ్ జైల్లో పెట్టారు. ఆ జైల్లో ఆయనతో పాటు ఉన్నాడు ఆయన.
కేసీఆర్తో పాటు జైల్లో ఉన్నాడు. A2 ఆ ఎఫ్ఐఆర్లో A2గా ఉన్నాడు. రెండో ముద్దాయిగా ఉండి కేసీఆర్తోని ఆ రోజు ఉన్న పరిచయం అదే ర్యాపో మెయింటైన్ చేస్తాడు. కాకపోతే ఎక్కడ బయట ఎక్స్పోజ్ కాలే. ఆయన్ని పిలుచుకున్నా అనమాట మర్చిపోకుండా. అప్పట్లో జైల్లో గడిపింది, హాస్పిటల్లో కానీ అరెస్ట్ సమయంలో కానీ A2గా ఉన్నాడు కాబట్టి ఆయనకి ఆ హెల్ప్ చేసిండు డోకుపర్తి సుబ్బారావుకి. రైట్. ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. రైట్. అవినీతికే బాషాట షేక్ సనావుద్దీన్. జిహెచ్ఎంసీలో ఈ షేక్ సనావుద్దీన్ అవినీతిలో మత్స్యశాఖ రాష్ట్ర విద్యా సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థలో ఉండేదట. ఆయన డిప్యుటేషన్పై జిహెచ్ఎంసీకి వచ్చి 15 ఏళ్ళట. టెస్ట్ చేసినట. చంద్రాయణగూడ సర్కిల్ 8లో ఈగా విధులు నిర్వహిస్తున్నట. ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్లుగా వీళ్ళు ఉంటారు. ఈ మధ్య ఇది ఒక ఫ్యాషన్ అయింది. ఈ హైదరాబాద్ ప్రాంతంలో ఉన్న వివిధ వేరే వేరే శాఖలలో, అది మత్స్యశాఖన, టెక్స్టైల్స్, హ్యాండ్లూమ్స్, రకరకాల ప్రాధాన్యత లేని శాఖలు, అంటే డబ్బులు వాళ్ళు ఇట్లాంటి అవినీతి కార్యక్రమాలు జరిగిన శాఖలు ఉంటాయి కదా, ఆ శాఖల నుంచి డిప్యుటేషన్పై జిహెచ్ఎంసీకి వస్తున్నారు. ఈ మధ్య ఇంకొకటి కూడా వచ్చిండు జిహెచ్ఎంసీకి. వేరే డిపార్ట్మెంట్ నుంచి వచ్చి పెద్ద ఎత్తున అవినీతి గోయిందారెడ్డి అని వాడు ఎక్కడక్కడే నకిలీ రసీదు పుస్తకాలు ముద్రించి కోట్ల రూపాయలు దండుకోండు. వాడు సింపుల్గా డిప్యుటేషన్ పై నుంచి మదర్ డిపార్ట్మెంట్కి పంపారు. ఇక ఈ సనావుద్దీన్ కథ కూడా అదేనండి. చాంద్రాయణగుట్ట సర్కిల్ 8లో పనిచేస్తున్నట్టు ఈగ కోట్ల రూపాయల అవినీతి. ఈ అవినీతి బయటపడంగానే ఆయనకు మదర్ డిపార్ట్మెంట్కి పంపించాడు. మరి చేసిన పనికి పనిష్మెంట్ ఏది? ఇప్పుడు అవినీతి చేసిండు, రికవరీ చేయాలి, వాని మీద కేసు పెట్టాలి, జైలుకు పంపాలి, ఇవన్నీ ఉండాలి కదా. వాని ఆస్తులు మొత్తం అటాచ్ చేయాలి, ఏది ఉండదు. ఇంక ఏది ఇలాంటివి లేనప్పుడు తిన్నన్ని రోజులు తినొచ్చు, మంచిగా నేను పోయి మళ్ళీ సేఫ్గా ఉండొచ్చు అనే ఒక భరోసా వచ్చిన తర్వాత ఏ అధికారైనా అవినీతి చేయకుండా ఉంటుందా? అవినీతి చేసే అధికారికి భయం ఉంటుంది. ఇక భయం ఎక్కడిది? తిన్నన్ని రోజులు తినొచ్చు, మళ్ళీ పోయి నా డిపార్ట్మెంట్లో నేను వాడవచ్చు, నన్ను గదిలిచ్చేటోడు లేడు, నేను సంపాదించిన సేఫు. ఇది కాదు. అది డిప్యుటేషనా అసలు పోస్టా పక్కన పెడితే అవినీతి చేసిందంటే అవినీతి అధికారి ఆస్తులు, వాని జీతం ఎంత, ఉండాల్సిన ఆస్తి ఎంత, ఉన్న ఆస్తి ఎంత, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ లెక్కలు తీసి మొత్తం రికవరీ చేసి అటాచ్మెంట్ చేస్తే అప్పుడు అవినీతితోని సొమ్ముతోని ఆస్తులు కొని పెద్ద కావాలనే వాళ్ళు ఆలోచిస్తారు. మనం సంపాదించినా మళ్ళీ ఏదో ఒకరోజు ఏసీబీకి పట్టుబడితే మొత్తం బాధిరా నాయన, ఎందుకు ఇదంతా బీపీలు షుగర్లు తెచ్చుకొని టెన్షన్ పెట్టుకొని అక్రమంగా అవినీతి చేయటం ఎందుకు అనేది ఒక ఆలోచన ఉంది. అసలు ఎవరికన్నా ఆ భయం ఉందా? ఆ భయం ఉండేటట్టు వ్యవస్థలు యాక్ట్ చేస్తున్నాయా? లేదు. కాపాడే ప్రయత్నమే చేస్తున్నాయి వ్యవస్థలు. శిక్షించే ప్రయత్నం చేయట్లేదు. అవినీతి చేసేటోడిని కాపాడే ప్రయత్నం ఏసీబీతో సహా అన్ని ప్రయత్నం చేస్తున్నాయి. ఏంటంటే రూల్స్. ఈ రూల్స్ పనికిరాని రూల్స్ అడ్డం పెడతారు, వాడికి ఏది ఉండదు. ఒక శిక్ష లేదు, ఒక మన్ను లేదు, ఏది లేకపోతే ఇంకెందుకు భయపడతారు అధికారులు? ఇది సనావుద్దీన్ కథ. అది సనావుద్దీన్ అవినీతి పైన హైకోర్టులో పిటిషన్ కూడా వేసిండట అబ్దుల్ రహమాన్ అని ఆయన. ఇక ఇప్పుడు ఈ అవినీతి పైన పోరాటం చేసేటోడు జేబులో ఖర్చు పెట్టుకొని, డబ్బులు ఖర్చు పెట్టుకొని పోరాటం చేయడం తప్ప ఫలితం శూన్యం. ఎందుకంటే వ్యవస్థ సహకరించట్లే. ఎవడన్నా మంచోడు ఒక వ్యక్తి, ఆ రెహమాన్ లాంటివాడు, అబ్దుల్ రెహమాన్ అట, ఉండి జేబులో సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని అవినీతి పైన పోరాటం చేస్తే వానికి వ్యవస్థ ఎంత కోఆపరేట్ చేయాలో చేయదు. నిర్వీర్యం చేద్ది, ఇంకా నిరుత్సాహ పరిస్థితి, డిస్కరేజ్ చేద్ది. ఇక సాల్లేవా పోయి నువ్వు వచ్చి ఇక అవినీతి పైన యుద్ధం చేస్తావా? ఏమైతే సనావుద్దీన్కి మేము లేవా? మా ఏసీబీ లేదా? మేము లేవా? కాపాడుకోవా? మా జిహెచ్ఎంసీ లేదా అన్నట్టుంది. డైరెక్ట్గా అది చెప్తున్నట్టే ఉంటుంది. ఒక కాగితం ఇస్తే చర్య తీసుకునే పరిస్థితి లేదు. దానికి ఎవడైతే అవినీతి మీద పోరాటం చేస్తారో వాన్నే ఇంట్రాగేషన్ చేస్తారు. వీళ్ళు రివర్స్ ఉల్టా క్వశ్చన్లు వేస్తారు. నీకేట తెలుసు, నీ కాడ ఏమున్నాయి, ఈ కాగితాలు ఏంది, ఆ కాగితాలు ఏంది అని అడుగుతూ ఉంటారు. ఇది అవినీతి భాషకు సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. కేటీఆర్కి అహంకారం ఉందట, కిషన్ రెడ్డికి కుళ్ళు ఉందట. ఆయన కన్నా జూనియర్గా ఉన్న నేను ఎదిగినానని అసూయ పడతాడు కిషన్ రెడ్డి అని చెప్తుండు. రైట్. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి.
ఈనాడు చూద్దాం. కేసీఆర్ సంతకమే అవకాశమైంది. కృష్ణా జిల్లాలో 511 టీఎంసీలు ఏపీకి ఇచ్చింది ఆయనే. ప్రజలపై కిషన్ రెడ్డి పగబట్టారు. రాష్ట్ర ప్రజలపై వనపర్తిని అభివృద్ధి పథంలో నిలిపే బాధ్యత నాది. ప్రజాపాలన ప్రగతి బాట సభలో సీఎం రేవంత్ రెడ్డి చెప్తుండు. కేసీఆర్ సంతకమే ఇవాళ అవకాశమైంది. 511 టీఎంసీలు ఏపీకి ఇచ్చింది ఆయనేనట. మరి ఎందుకు ఇచ్చిండు? మీరు ఎందుకు పోరాటం చేయట్లా? ఆయన ఇస్తే ఆయనేమో లేదు లేదు నేను ఇలా మీరే వీళ్ళే ఇచ్చారని ఆయన చెప్తాడు. ఈయనేమో ఆయన ఇచ్చిండు అని చెప్పి ఈసారి ఇచ్చింది ఆయన ఈయన పక్కన పెడితే ఎవరిది వాళ్ళే సందట్లో సడేమే అని ఏపీ వాళ్ళు 511 టీఎంసీలని ఎత్తపోతాను. ఎవడన్నా మాట్లాడుతుండా? దానిపైన మాట్లాడే పరిస్థితి ఉందా? మరి యుద్ధం చేస్తారా, పోరాటం చేస్తారా అంటే చేయరు. ఈయన పోయే మోడీ మంచోడే అని ఏం చెప్తాడు. కేసీఆర్ ఉన్న రోజులు కేసీఆర్ మోడీ మంచోడని కొద్దిసేపు అంటాడు, మోడీ చెడ్డోడని కొద్దిసేపు అంటాడు, మోడీ మీద మనం యుద్ధం చేయాలంటాడు. మళ్ళీ ఈయన కూడా ఇప్పుడు మంచోడు అంటాడు, రేపు ఎన్నికలు రాగానే మోడీ దుర్మార్గుడు అంటాడు. ఇక మనం మీరు చెప్పిందానే ఈయన యమపాశమైంది ఆయన సంతకం అంటాడు. మరి మీరేం చేశారు? ఆ రోజు సంతకం పెడుతుంటే మీరు ప్రతిపక్షంలో ఏం చేశారు? ఇలా అధికార పక్షం వచ్చాక మీరు కేంద్రం పైన ఏం పోరాటం చేశారు? ఇది ఒక వార్త అయితే, ఇంకోటి ఇది నిన్న వనపర్తి పోయిన ముఖ్యమంత్రి గారు. అక్క నీ చేతి వంట తినక చాలా కాలమైంది. పార్వతమ్మతో సీఎం రేవంత్ రెడ్డి చదువుకునే రోజుల్లో వనపర్తిలో అద్దెకు ఉన్న ఇంటి సందర్శన. ఇగో ఏమో పార్వతమ్మ గారు, పార్వతమ్మ ఇంట్లో పూరి కైమా తినడట, మటన్ కైమా ఉంటుంది. ఆయన అప్పట్లో వనపర్తిలో ఇంటర్మీడియట్ డిగ్రీ చదివేటప్పుడు ఈ పార్వతమ్మ గారి ఇంట్లో కిరాయికి ఉండట. ఆ కిరాయికి ఉండేటప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులతో సన్నిహితంగా సంబంధాలు ఉన్నాయట, మంచిగా ఉండేదట. వీళ్ళ అన్నదమ్ములు వాళ్ళ కుటుంబ సభ్యులంతా ఇక ఆ రిలేషన్స్ అట్నే కంటిన్యూ అవుతున్నాయట. ఆయన ఏ స్థాయికి పోయినా సార్. కాకపోతే ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారి వనపర్తి కార్యక్రమానికి పోతున్నాడు కాబట్టి అక్కడ నుంచి గుర్తుపెట్టుకొని పార్వతమ్మ గారి ఇంటికి పోవాలి, అక్కడ భోజనం చేయాలని పెట్టుకుండట. అక్కడనే భోజనం చేసి ఆ కుటుంబంతో చాలాసేపు గడిపి అప్పట్లో ఆయన చదువుకున్న రోజుల్లో అక్కడ ఇంట్లో అద్దెకున్న రోజుల్లో ఆ జ్ఞాపకాలన్నీ నెమరేసుకొని మాట్లాడుకొని చాలా సంతోషంగా వచ్చారు. దాంతోపాటు ఒక 200 మంది ఆయన చదువుకునే టైంలో ఉన్న ఫ్రెండ్స్, చదువుకున్న ఆయనతో పాటు క్లాస్మేట్స్, ఫ్రెండ్స్ అందరిని పిలిపించుకుండట. అందరితో పేరున మాట్లాడిండట. అప్పట్లో ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఇట్లా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళంతా ఆయన ఫ్రెండ్స్. సరే చాలా మంచి సాంప్రదాయం కూడా. ఎందుకంటే చిన్నప్పుడు ఈ కాలేజీలోనో స్కూల్లోనో లేకపోతే డిగ్రీలోనో ఇంటర్లోనో ఎక్కడో చదువుకున్న వాళ్ళని గుర్తుపెట్టుకొని మరి అంటే పెరిగిన స్థాయిని సంబంధం లేకుండా గుర్తుపెట్టుకొని మరి పలకరించడం, మందలించడం, పిలిపించుకోవడం అనేది చాలా మంచి సాంప్రదాయం, ఆదర్శం కూడా. ఇది నేను జరిగింది. అక్క నీ చేతి వంట తినక చాలా కాలం అయిందని తింటుండు, కూర్చొని పూరీలు పెట్టారట, పూరి తింటుండు. అక్క బాగున్నావా, నీ చేతి వంట తినక చాలా కాలమైంది అంటూ సీఎం రేవంత్ రెడ్డి వనపర్తిలో విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు నివాసం ఉన్న ఇంటి యజమానురాలు పార్వతమ్మను ఆప్యాయంగా పలకరించారు. ఆదివారం వనపర్తిలో పర్యటన సందర్భంగా సీఎం తాను చదువుకునే రోజుల్లో అద్దెకు ఉన్న పార్వతమ్మ ఇంటికి స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆలయం వెనక దారి నుంచి కాలినడకం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె కుటుంబ సభ్యులతో మంగళహారతులతో స్వాగతం పలికారు. అనంతరం సీఎం వారితో పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. పార్వతమ్మ పూరి కీమా అందించడంతో ఇష్టంగా తిన్నారు. చదువుకునే రోజుల్లో తిరిగిన వీధుల్లో నడవడం, నివసించిన ఇంటిని సందర్శించడం ఆనందం కలిగించేదని చెప్పారు. తమ్ముడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో తన ఇంటికి రావడం ఎంతో సంతోషాన్ని కలిగించేదని పార్వతమ్మ మనుష్యుడికి తెలిపారు. అనంతరం చిన్నారెడ్డి నివాసానికి కూడా పోయిండను, మిత్రులను ఆప్యాయంగా పలకరించాడట. ఇది నేను వనపర్తి పర్యటనకు సంబంధించి ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.